అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్ ఫలితానికి కనీసం 40 నిమిషాలు పడుతుందని అధికారుల అంచనా. మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. రైట్ కళ్యాణ్, మనం చూసాము అంటే కాసేపట్లో 8 o'clock కి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను 8:30 నుంచి ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామటు బీహార్ లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం చూసాం. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఆ మెయిన్ ఫైట్ అనేది ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉందని మనం చెప్పుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కాంగ్రెస్ కి ఇచ్చినప్పటికీ కొంత స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఏం జరగబోతుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా అంటే మీ అంచనా ఏంటి? అనుష, ఖచ్చితంగా బీహార్ ఎన్నికల కంటే బీహార్ ఎన్నికలు దాదాపు సర్వేలన్నీ వన్ సైడ్ ఇచ్చేసాయి ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి కొంత క్లారిటీ వచ్చేసింది అన్ని పార్టీలకి. కానీ జూబ్లీహిల్స్ అలా లేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చాలా హోప్ పెట్టుకొని ఉంది. ఇంకక్కడ బీఆర్ఎస్ పార్టీ మొన్న పోలింగ్ రోజు కొంచెం ఏజెంట్లను పెట్టుకోవడంలో కొంత ఇబ్బందులు పడింది. ఆ ఏజెంట్లు కొంతమంది చివరిలో చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. దాంతో కొంచెం ఇబ్బంది అయిందని గుర్తించి ఈ రోజు కౌంటింగ్ దగ్గర కీలక నేతలందరినీ ఏజెంట్లుగా దింపింది. మొదట్లో అనుకున్న ఏజెంట్లు వేరు, మొన్నటి ఏజెంట్లు అలా చేసిన నేపథ్యంలో ఇప్పుడు అంతా కీలక నేతలంతా కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉన్నారు ఏజెంట్లుగా. ఎందుకు ఉంచారంటే వాళ్ళకి హోప్ ఉంది. ఇంకా ఈవీఎంల దగ్గర ఏమైనా తేడాలు వస్తాయేమో, కొద్ది తేడాతో ఏమైనా గెలవచ్చు అని కీలక నేతలంతా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా హోప్లో ఉంది. కానీ సర్వేలు మాత్రం కాంగ్రెస్ వైపు ఉన్నాయి. ఒక 2-3 సర్వేలు చివర్లో మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 21 జనసేనకు వస్తాయని, 13 సంథింగ్ వైసీపీకి వస్తాయని చెప్పిన ఏకైక సర్వే కేకే సర్వే. ఆ కేకే సర్వే తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికలపై కూడా ప్రీ పోల్ ఇచ్చింది, ఎగ్జిట్ పోల్ ఇచ్చింది. సర్వేను ప్రీ పోల్లో దాదాపు 17-18% బీఆర్ఎస్కి ఎడ్జ్ చూపించిన కేకే సర్వే ఎగ్జిట్ పోల్లో కూడా 8% ఎడ్జ్ చూపించింది. ఇంకా ఏ సర్వేలు 1-2 వేరే సర్వే సంస్థలు తప్ప దాదాపు కేకే సర్వే ఒకటే మనం చెప్పొచ్చు. అంటే గుర్తింపు కేకే సర్వే ఒకటే, ఆపరేషన్ చాణక్య సంథింగ్ ఏదో ఒకటి. ఆ 2 సర్వేలు మాత్రమే బీఆర్ఎస్కి ఎడ్జ్ చూపిస్తున్నాయి. మిగిలిన 8-9 సర్వేలు వచ్చాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఎడ్జ్ ఉన్నాయి. కాకపోతే కొంత సెంటిమెంట్ కూడా అక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో వచ్చిన ఎన్నిక అది. ఆ సెంటిమెంట్ కూడా మాగంటి సునీతపై కొంత ఉంటుందని భావిస్తున్నారు. సైలెంట్ ఓటింగ్ ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు జూబ్లీహిల్స్ పై సైలెంట్ ఓటింగ్, ప్రధానంగా సైలెంట్ ఓటింగే బీఆర్ఎస్ పార్టీ హోప్గా ఉంది. అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా వచ్చేసింది. అది కూడా తమకు కలిసి వస్తుందనే ఒక ధీమాగా ఉంది. అసలు ఈ కౌంటింగ్ ఎలా జరుగుతుంది, ఎంతసేపట్లో పూర్తవుతుంది, ఏం జరుగుతుంది? కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద లోపల రాముడు, బయట అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందు రాముడితో మాట్లాడదాం. రాముడు, కాసేపట్లో అంటే 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. 8:30కి రెగ్యులర్ ఈవీఎంల కౌంటింగ్ ఉంటుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది. అంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి, 10 రౌండ్లలో ఫలితం అంటే దాదాపు 40-45 నిమిషాలకు ఒక రౌండ్ వచ్చేస్తుంది. కాబట్టి దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకటే ఎన్నిక కాబట్టి ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎన్ని పోలయ్యాయి, ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జస్ట్ 15 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? కౌంటింగ్ కేంద్రం వద్ద ఆల్రెడీ ఏజెంట్లు అంతా చేరుకున్నారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరైతే ఏజెంట్ల నుంచి ఉందో వాళ్ళనే పంపింది. కానీ కౌంటింగ్ ఏజెంట్లను పూర్తిగా మార్చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అంత కీలక నేతలంతా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు సహా అక్కడ కౌంటింగ్ కేంద్రాలకు వచ్చేసారు. వాళ్ళు ఏజెంట్లుగా ఉన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఎలా ఉంది? ఎస్, అన్ని రాజకీయ పార్టీలు కూడా చివరి వరకు తమ హోప్ను వదులుకోవట్లేదు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. మీరు అన్నట్టుగా ప్రధానమైనటువంటి నేతలు వచ్చారు. పార్టీలో ప్రధానమైనటువంటి నేతలు, గత మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న గత మాజీ చైర్మన్లు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనం చూస్తున్నాం వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు మరికొద్ది మంది లోపలికి వెళ్తున్నారు. వాళ్ళకి 6 నుంచి లోపలికి వచ్చేందుకోసం అనుమతించారు. కాబట్టి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ బ్యాలెట్ ఓటింగ్కు సంబంధించి కేవలం 100 మాత్రమే, అంటే 101 మాత్రమే పోల్ అయ్యాయి. ఆ 101 ఓట్లకు సంబంధించి మొదట కంప్లీట్ చేయనున్నారు. ఆ కౌంటింగ్ అంతా కూడా కంప్లీట్ చేయనున్నారు. ప్రధానంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ ప్రక్రియ అయితే
వేగంగా కంప్లీట్ కానుంది. చాలా వేగంగా చాలా సింపుల్గా కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే మనం చూస్తే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఆ టేబుల్లో కేవలం ఈ 101 ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 101 ఓట్లకు సంబంధించినటువంటి దానికోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కంప్లీట్ చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ పీజియన్ బాక్స్ ఏర్పాటు చేశారు. అవన్నీ వచ్చినటువంటి వాటిని అంటే ప్రధానంగా 3 పార్టీల మధ్యనే ఈ ఓట్లు చీలేటువంటి అవకాశం ఉంది. బ్యాలెట్ ఓట్లు సంబంధించి కేవలం 3 పార్టీల మధ్య ఎక్కువగా చీలేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు అధికారులు. మనం చూస్తున్నాం ఆర్ఓ టేబుల్ వద్ద, ఆర్ఓ టేబుల్ సైడ్ ఎగ్జాక్ట్గా ఆర్ఓ అదేవిధంగా అబ్జర్వర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. మనం చూడొచ్చు సెంట్రల్ అబ్జర్వర్ అదేవిధంగా ఆర్ఓ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఇక్కడే ఈ టేబుల్ ఉంటుంది. అదేవిధంగా పార్టీల అభ్యర్థులు కూడా ఇక్కడే కూర్చునేటువంటి అవకాశం ఉంది. పార్టీల అభ్యర్థులకు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే కూర్చోడానికి అదేవిధంగా పరిశీలించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటికే చూడొచ్చు వీళ్ళందరూ కూడా టేబుల్స్ దగ్గరికి వచ్చేశారు. ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది మనోరంజన్ ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి అక్కడ ఉండగా అవతల సైడ్ మనం చూస్తున్న బారికేడ్స్ అవతల సైడ్ ఏజెంట్లు ఉన్నారు, పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. 14 టేబుల్సే నార్మల్గా లెక్కించడానికి ఉండాలి కానీ ఈసారి స్పెషల్ రిక్వెస్ట్ మీద 42 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. మొదట షేక్పేట్ డివిజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకటొకటిగా కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే షేక్పేట్ డివిజన్తో పాటు మరొక డివిజన్ నెక్స్ట్ కౌంటింగ్లో మరొక డివిజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా మనం చూస్తే మొదట్లో షేక్పేట్ వస్తుంది. ఆ తర్వాత షేక్పేట్ దాంతోపాటు పక్కన ఉండేటువంటి డివిజన్లను యాడ్ చేసుకొని రహమత్ నగర్ లేదా వెంగళరావు నగర్ ఈ పద్ధతిలో యాడ్ చేసుకుంటూ పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే చాలా వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది. మొదట్లో మాత్రం ఈ బ్యాలెట్కు సంబంధించినటువంటి కౌంటింగ్ 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తి అయిపోయేటువంటి అవకాశం ఉంది. అది అయిపోయిన వెంటనే అధికారులు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ నుంచి ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అదేవిధంగా అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేశారు. ఆ స్ట్రాంగ్ రూమ్ల నుంచి వేగంగా వాటన్నింటినీ కూడా లోపలికి తీసుకొచ్చేందుకోసం ప్లాన్ చేస్తున్నారు. వాటన్నింటినీ తీసుకొచ్చి కరెక్ట్గా 8 గంటల 10 నిమిషాల వరకు ఈ టేబుల్స్ పైకి ఈవీఎంలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లేందుకోసం ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మ్యాక్సిమం బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్తో పాటు ఇతరులకు సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం స్ట్రాంగ్ రూమ్ నుంచి మొదలు పెడితే దాదాపు 3 అంచెల భద్రత ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ బయట కూడా ఒక 100 మీటర్ల తర్వాత కూడా అక్కడ పోలీస్ భద్రత ఉంది. ఎలాంటి ఘర్షణలు కానీ ఇబ్బందులు జరగకుండా అవసరమైనటువంటి చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగేందుకోసం ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే అక్కడ తీసుకుంటున్నారు. ఇక ఈవీఎంలకు సంబంధించి ఏవైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్లీగా క్లియర్ చేసే విధంగా ఈసీఎల్ ఇంజనీర్స్ను కూడా అనుభవమైనటువంటి ఇంజనీర్లను అందరినీ కూడా లోపల ఉంచుకున్నారు. ఏదైనా ఈవీఎం ఓపెన్ కాకపోయినా కూడా వెంటనే వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేందుకు కోసం ఒకవేళ పూర్తిగా అది పనికిరాని పరిస్థితిలో ఉంటే దాని అంశానికి సంబంధించి వీవీప్యాట్ ఓట్లను కూడా లెక్కించేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రాముడు, ఇప్పుడు మీరు యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నారు. అక్కడే కౌంటింగ్ జరుగుతుంది. దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇల్లు ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీయే గెలవబోతుందనే సంకేతాల నేపథ్యంలో ఖచ్చితంగా కొంత గెలిచినా ఓడినా ఏం జరిగినా అక్కడ హడావుడి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే పోలీస్ డిప్లాయ్మెంట్ ఎక్కువ చేశారా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే మనం చూసాం మొన్న పోలింగ్ రోజు చివర్లో కృష్ణానగర్లో, షేక్పేటలో కొన్ని దగ్గరలో లాఠీ చార్జ్, కొన్ని దగ్గరలో ఆందోళన, ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి టఫ్ ఫైట్ వచ్చి 100 ఓట్లు 200 ఓట్ల తేడాతో ఏమైనా ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా కొంత సెన్సిటివ్ ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ బందోబస్తు ఏమైనా ఎక్కువగా ఉందా అక్కడ? నార్మల్గా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎప్పుడు ఉండే రకంగానే ఉందా? చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఇందులో మనకు చెప్పిన ప్రకారము అఫీషియల్స్ విడుదల చేసిన లెక్కల ప్రకారం కేవలం 250 మంది ఉంటారు పోలీసులు అని చెప్పారు. కానీ ఇక్కడే అంతకంటే ఎక్కువగా ఉన్నారు. బయట కూడా ఎక్కువ మంది ఇక్కడ చూస్తే యూసుగూడ చెక్ పోస్ట్ నుంచి కానీ ఇక్కడ వెంకటగిరి వైపు నుంచి కానీ అదేవిధంగా యూసుగూడ బస్తీ వైపు నుంచి కానీ ఇటువైపులో అన్ని వైపుల్లో కూడా పోలీసులు చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇక్కడ స్టేడియంతో పాటు అవుట్ సైడ్ కూడా చాలా ఎక్కువ మందిని చూడొచ్చు. మనం విజువల్స్
విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారిగా పోలీసులను చూస్తే ఒక్కొక్క దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా పోలీస్ బందోబస్తు అయితే చాలా పటిష్టంగా ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ మెట్రో స్టేషన్కు ఇటువైపు ఒక 1/2 కిలోమీటర్, అటువైపు ఒక 1/2 కిలోమీటర్, రెండు వైపులా కూడా ఫుల్గా పోలీసులు ఉన్నారు. ఎవరిని కూడా ఇక్కడ నిల్వనివ్వట్లేదు. కేవలం ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే లోపలికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ బయట సైడ్ కూడా చాలా ఎక్కువగా జాగ్రత్త తీసుకుంటారు. మీరు అన్నట్టు ఇక్కడనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం కానీ, అభ్యర్థి ఇల్లు ఉండడం, అదేవిధంగా టఫ్ ఫైట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం, పోటాపోటీగా మార్జిన్ కూడా చాలా తక్కువగా ఉందని ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో, ఇవన్నింటి నేపథ్యంలో పోలీసులు కూడా కొంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరికి కూడా ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు సృష్టించకుండా క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ సమాచారంతో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. హైర్ ఆఫీషియల్స్ దీన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్లీగా వాటన్నిటిని కూడా సైడ్ చేయడం కోసం అవసరమైనటువంటి, అంటే బయటి ప్రాంతంలో దాదాపు 15 ప్లాటూన్లకు సంబంధించినటువంటి పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతున్నట్టుగా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎస్ రాముడు, అలాగే ఈసారి పోలింగ్ శాతం కొంతమేర తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఓవరాల్ గా ఫలితం వెల్లడి కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఫైనల్ రిజల్ట్ ఏ సమయానికి రాబోతుంది? ఎస్, పోలింగ్ పర్సెంటేజ్ కొంత తగ్గింది. 55-60 మధ్యలో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి రాలేదు. అది కేవలం 48.49% మాత్రమే ఉంది. కానీ అభ్యర్థులు ఎక్కువగా ఉండడం కారణంగా పోలింగ్ అందులో ఈవీఎంలో కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వన్స్ ఆ రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత 1 by 1 58 మంది, అదేవిధంగా 101 మొత్తం 59 మందికి సంబంధించినటువంటి డేటా అంతా బయటకు వచ్చే వరకు అది వెయిట్ చేయాల్సిందే. కాబట్టి కొంత ఎక్కువ టైం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పోల్చినప్పుడు 30-40, కొన్ని సందర్భాల్లో 45 నిమిషాలు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఎవరైనా ఏజెంట్స్ అబ్జెక్షన్ చెప్పినప్పుడు, లేదా ఏదైనా పార్టీ అభ్యర్థులు ఆ కౌంటింగ్ విషయంలో కొంత అబ్జెక్షన్ చెప్పినప్పుడు అది మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. దానివల్ల కొంత లేట్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు రిజల్ట్స్ వస్తాయని ఒక అంచనా. 10 రౌండ్లలో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం లాస్ట్ రౌండ్ లో ఇంకా కొన్ని ఈవీఎంలో ఒక 10-15 టేబుల్స్ ఖాళీగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు. అనుష, మీరు అన్నట్టు కౌంటింగ్ ఈసారి కొంత పోలింగ్ శాతం అయితే తగ్గింది. అంటే గతంతో పోలిస్తే కొంత 1% పెరిగినప్పటికీ ఓవరాల్గా 48.49 అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ పార్టీల నేతలతో కూడా మనం మాట్లాడినప్పుడు చెప్తుంది 30% ఓటర్లు దాదాపు, అంటే 100%లో 70% మాత్రమే ఇక్కడ ఉన్నారు, మిగిలిన 30% ఎక్కడున్నారో మాకు కూడా దొరకలేదని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. అంటే 70%లో 50% అయినట్టు మనం చెప్పుకోవాలి. మొత్తం 1,94,000 మంది, 94,631 మంది ఓటు వేశారు. అందులో అనూహ్యంగా జనరల్గా ఎక్కడైనా ఫిమేల్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మేల్ ఓటింగ్ ఎక్కువ ఉంది. 99,771 మంది మేల్ ఓటు హక్కు వినియోగించుకుంటే 94,000, అంటే 5,000, దాదాపు 5,000 తక్కువ మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 101 మంది పోస్టల్ బ్యాలెట్లు వేశారు. దీంతో ఈ ఓటింగ్ అనేది తగ్గడం అనేది, కొన్నిసార్లు ఓటింగ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత అంటారు, ఇక్కడ ఓటింగ్ తగ్గింది. అంటే తగ్గడం అంటే 30% మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఓటర్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చి నమోదు చేసుకొని వాళ్ళ సొంత ఊర్లలో ఉన్నారు, సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ చాలా మంది వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా జరిగి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా 1,94,000 ఓట్లు పోలయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ 80, 90 ఆ రేంజ్లో రెండు పార్టీలకు కూడా 70-90,000 మధ్య బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెండు పార్టీలకు కూడా 70 నుంచి 90 మధ్య ఉంటుంది ఓటు. ఎవరికి ఎక్కువ వస్తుంది, ఎవరు గెలుస్తారో అనేది చూడాలి. బీజేపీ మాత్రం ఏ సర్వే చూసినా 10% బిలో, అంటే 10% బిలో అంటే 20,000 ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది. 19-20,000. రాజకీయ పార్టీల అంచనాలు ఏంటి? బీఆర్ఎస్ అంచనా, కాంగ్రెస్ అంచనా, అక్కడ ఏజెంట్లు వస్తున్నారు, పార్టీల నాయకులు వస్తున్నారు, వాళ్ళ జోష్ ఎలా ఉంది, బీజేపీ పరిస్థితి ఏంటి? అక్కడనే బయట పోలింగ్ కేంద్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం ముందు మన ప్రతినిధి అజయ్ ఉన్నారు. అజయ్తో మాట్లాడదాం. అజయ్, మొత్తానికి పోటాపోటీగా ప్రచారం చేశారు, అంతకంటే పోటాపోటీగా పోలింగ్ జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ కూడా పోటాపోటీగా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం నాయకులు, కీలక నాయకులు, బీఆర్ఎస్ అయితే
కీలక నేతలందరినీ కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టేశారు. పోలింగ్ ఏజెంట్లుగా పెట్టిన వాళ్ళు కొంతమంది చివరిలో ఒక 50 కేంద్రాల్లో దాదాపు ఏజెంట్లు కూడా పారిపోయారు, ఏజెంట్లు లేకుండా పోయారనే సమాచారంతో బీఆర్ఎస్ కొంత అప్రమత్తమైంది. కౌంటింగ్లో కూడా అలాంటి పరిస్థితి జరుగుద్దేమో కాంగ్రెస్ నేతలు గతంలో వాళ్ళు ఆరోపించింది చెప్తున్నాను నేను. కాంగ్రెస్ నేతలు బెదిరించారు, పంపించారు పోలింగ్ కేంద్రాల నుంచి అని చెప్పారు. ఇక్కడ కౌంటింగ్లో కూడా అలా జరుగుతుందని ఒక ఆందోళన బీఆర్ఎస్లో ఉంది. అయినప్పటికీ అది పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది, అంతా వీడియో రికార్డింగ్ జరుగుతుంది, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కాబట్టి అంత ఆడ జరిగే అవకాశం ఏమీ లేదు. అక్కడ వాతావరణం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రాజకీయ పార్టీల అంచనాలు ఎలా కనిపిస్తున్నాయి? ఇప్పటికీ ఇంకా అంటే కాంగ్రెస్కి మెజార్టీ సర్వేలు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా గెలుస్తామనే అంచనాలోనే ఈ రోజు కూడా ఉన్నారా? మనం ఒక కోలాహల వాతావరణం అయితే ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం, ఎవరికి వారు కూడా మేమే గెలుస్తామన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్నాయి. ఇటు ప్రచారం మొదలుకొని కౌంటింగ్ వరకు కూడా నువ్వా నేనా అన్నట్లు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో సైతం మనం చూడవచ్చు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్దకు వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఆయన వెనుక అనుచరులతో సహా ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఆయన పోలింగ్ ఏజెంట్లతో సహా లోనికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. లోనికి అభ్యర్థి వెళ్తున్నటువంటి విజువల్స్, లోనికి వెళ్తున్నటువంటి అభ్యర్థి వెళ్తున్నటువంటి విజువల్స్ చూడవచ్చు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రచారం మొదలుకొని పోలింగ్ వరకు కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎక్కడా కూడా తగ్గే ప్రయత్నం అయితే చేయలేదు. ప్రచారానికి సంబంధించి భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ అయితే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 సార్లు ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రులు మొత్తం కూడా బస్తీలలో ఇన్ఛార్జీలుగా ఉంటూ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్గా ఉంటూ అదనంగా మంత్రులు కూడా అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ తీసుకున్నట్టయితే కేసీఆర్ మినహా మిగతా బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడే ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇటు హరీష్ రావు, కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా బీఆర్ఎస్లో సంబంధించినటువంటి నేతలంతా కూడా నియోజకవర్గంలో ఉండి ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చివరి వరకు కూడా బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొంత ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చినప్పటికీ కూడా పెద్ద మార్జిన్ అయితే ఇవ్వట్లేదు. 2% నుండి 7% మార్జిన్ మాత్రమే కాంగ్రెస్కు ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ సైలెంట్ ఓటింగ్ పైన భారీ అంచనాలు పెట్టుకుంది. ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. ఏదైతే కౌంటింగ్ సంబంధించి ఏదైనా జరుగుతున్నటువంటి టైంలో స్మాల్ మార్జిన్తో ఓడిపోయే పరిస్థితి ఉంటే దాన్ని తారుమారు చేసే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా ఏజెంట్గా పెట్టి లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత అనుభవాలు ఇటీవల ఏదైతే పోలింగ్ రోజు జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా చాలా చోట్ల ఏజెంట్ లేకుండా చూడడం, చాలా చోట్ల ఏదైతే కౌంటింగ్ పోలింగ్ సెంటర్ల వద్ద టెంట్లు కానీ అదేవిధంగా టేబుల్స్ పెట్టి ప్రచారం నిర్వహించకుండా చేయడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ కౌంటింగ్ను మరింత పటిష్టంగా జరిగే విధంగా ఇటు బీఆర్ఎస్ కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అంటే రెండూ కూడా చాలా పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. స్వయంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ కి సంబంధించి కూడా కీలక నేతలంతా కూడా రంగంలోకి దిగారు. అయితే ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ ఇటు బీజేపీ కూడా మేమేం తక్కువ కాదు అని అది కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కి మెజారిటీ ఇచ్చినప్పటికీ కూడా అంటే బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంది, ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు అంటే ఇవాళ ఈ ఫలితానికి సంబంధించి అంటే ఈ పోలింగ్ ఓటింగ్ కి సంబంధించి ఏ విధంగా వారు స్పందిస్తున్నారు? అంటే అజయ్, అక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద మనకు అర్థమవుతుంది బీజేపీ ఏజెంట్లు కూడా అదే స్థాయిలో అక్కడికి వచ్చారా, అసలు బీజేపీ ఏజెంట్లు రాలేదా, వాళ్ళ అంచనా ఏంటి? మెరుగైన ఓట్లను సాధిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో 25,000 పైచీలకు ఓట్లు బీజేపీ సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ బీజేపీ గతంలో సాధించినటువంటి ఓట్ల కంటే ఇంకా బెటర్ ఓట్లు వస్తాయి. ఏదైతే సర్వేలు చెప్పినన్ని కూడా సర్వేలన్నీ కూడా వాస్తవం కాదు. మేము పోలింగ్ రోజు మా నేతలంతా మా కార్యకర్తలంతా కూడా గ్రౌండ్లో పనిచేశారు. మేము ప్రచారం కూడా ఉధృతంగా నిర్వహించాము. ఖచ్చితంగా
ఏదైతే సైలెంట్ ఓటింగ్ కూడా మాకు కలిసి వస్తుంది. చాలామంది ఓటు వేసినప్పటికీ కూడా బయటికి చెప్పట్లేదు, కానీ మాకు ఖచ్చితంగా ఓటేసి ఉంటారు, మన గతంలో వచ్చినటువంటి ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయన్న అంచనాలు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భమైన కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి మరీ ఆ తక్కువ స్థాయిలో ఇవ్వడం జరిగింది, అది అంత తక్కువ రాదు. 3వ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా మాకు కొంత మెరుగైన ఓట్లు వచ్చాయన్న అంచనాలు అయితే బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 3 పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఓరావరుగా ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇటు పొలిటికల్ సినారియో మాత్రం బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ మధ్యనే పోటాపాటీగా ఉన్నట్టుగా అయితే ఇటు సర్వే సంస్థలు ఓటర్లు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువైపు జూబ్లీహిల్స్ ఓటర్లు మొగ్గు చూపారు, ఎంత మార్జిన్ ఇవ్వబోతున్నారు, భారీ మెజార్టీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, లేదా తక్కువ మార్జిన్ తోటే గెలుపోటములు తారుమారే అవకాశం ఉందా, అయితే ఏ విధంగా ఉండబోతుంది అనేదాన్ని మాత్రం కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికంతా కూడా పార్టీ శ్రేణులు చేరుకున్న ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఉండడం జరుగుతుంది. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు కూడా కొంత ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మాకు గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాడో దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ మార్జిన్ వచ్చినప్పుడు సాధారణంగా అధికార పార్టీ కొంత ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుందన్న ఆరోపణల నేపథ్యంలో అలాంటిది ఏం జరగకుండా ఈ పటిష్టమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏజెంట్లను బెదిరించడం కానీ ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం, అంటే కౌంటింగ్ ఏజెంట్లకు గురి చేసే అవకాశం ఉండడంతో, ఎందుకంటే గత అనుభవాలను ముఖ్యంగా పోలింగ్ డే జరిగినటువంటి పరిస్థితులను దృష్ట్యా ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురికాని వ్యక్తులను, ముఖ్యంగా మాజీ చైర్మన్లను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలను కీలకమైనటువంటి నాయకులను ఇక్కడ ఏజెంట్గా డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇలాంటి సందర్భంలో కౌంటింగ్ అనేది జరుగుతున్నటువంటి తరుణంలో ఎవరికి ఏ విధంగా ఎడ్జొచ్చే అవకాశం ఉన్నది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్. సో ఇది ఓవరాల్ గా కౌంటింగ్ కేంద్రం వద్ద నెలకొన్న పరిస్థితి. అండ్ అలాగే కళ్యాణ్, ఇక్కడ ఒక్కసారి మనం 3 పార్టీలకు సంబంధించి పోలింగ్ సరళి ఏ విధంగా జరిగింది, అండ్ అలాగే ఇక్కడ ప్రచారాన్ని ఏ విధంగా వారు చేశారనేది ఒకసారి మనం చూసినట్లయితే, అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా అంటే ఎప్పుడు లేని విధంగా ఇటు రోడ్ షోలు ర్యాలీలో కూడా ఆయన పెద్ద ఎత్తున పాల్గొన్నారు, చాలా కూడా ఆయన కండక్ట్ చేశారు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి చూసినట్లయితే ఇటు కేటీఆర్, హరీష్ రావు అలాగే ముఖ్య నేతలంతా పాల్గొన్నప్పటికీ కూడా మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఎక్కడ రోడ్ షోలో కానీ సభలో కానీ ఆయన పాల్గొనలేదు. ఇది కొంత బీఆర్ఎస్ కి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఏమన్నా ఉందా అనుకోవచ్చా? ఖచ్చితంగా రెండు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకటి, రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఉప ఎన్నిక కోసం ఇన్నిసార్లు ఇంత ప్రచారం, ఇన్ని రోడ్ షోలు అసలు ఎవరూ చేయలేదు. ఈవెన్ 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టి రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చింది 2001లో. ఆ ఉప ఎన్నికకు కూడా అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు రాలేదు, అసలు 1-2 సార్లు రావడమే ఎక్కువ. అటువంటిది ఆల్మోస్ట్ ఒక 10 సభల్లో 10 రోజుల పాటు డైలీ రోడ్ షోలు చేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రచారం అనేది కొంత ఇంపాక్ట్గా ఉండబోతుంది. దాంతోపాటు ఎంఐఎం ప్రధానంగా మనం చూసాం, ఎంఐఎం అక్కడ 1,38,40,000 దాదాపు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అందులో 50% అంటే మనకు వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ ప్రకారం 50% పోలైనా ఒక 60-70 వేల ఓట్లు మైనార్టీ ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం మద్దతు ఇవ్వడం అది కూడా కలిసి వచ్చే అంశమే. ఎంఐఎం మద్దతు ఇవ్వడం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం. అంతేకాదు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి గతంలో 2014లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు తెచ్చుకున్నాడు ఆయన. అంటే 40,000 ఓట్లు మినిమం ఎంఐఎం కు లేకుంటే నవీన్ యాదవ్ కు ఉన్నట్టే. అట్లా 40,000 నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతున్నట్టు మనం అంచనా వేయాలి. కాబట్టి అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీకి అవన్నీ అడ్వాంటేజెస్ అయ్యాయి. ఇక మీరు అలాగే కళ్యాణ్, అంటే 2 పార్టీలు ఈ విధంగా ఉంటే ఇక బీజేపీ మనం చూసినట్లయితే కేసీఆర్ ప్రచారం మీరు అడిగినట్టు కేసీఆర్ ప్రచారం కూడా ఈ ప్రచారానికి రాకపోవడం ఖచ్చితంగా లోటే. కేసీఆర్ చివరిలో ఒక సభలో అయినా పాల్గొంటారని అంతా భావించారు నాయకులు, కార్యకర్తలంతా. ఎందుకో కానీ ఆయన ప్రచారానికి రాలేదు. అంటే జనరల్గా ఉప ఎన్నికల ప్రచారానికి చాలా సందర్భాల్లో కేసీఆర్ వెళ్ళలేదు. దుబ్బాక బై ఎలక్షన్ అయినప్పుడు కూడా అక్కడికి ప్రచారానికి ఏం వెళ్ళలేదు, హుజరాబాద్ అయినప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. అంటే ఈ రకంగా అయితే ఉప ఎన్నికల ప్రచారాలకు ముఖ్యమంత్రిగా వెళ్ళలేదు,
ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా మేబీ ఆయన వచ్చి ఉంటే ఇంకా కొంచెం ఇంపాక్ట్ అడ్వాంటేజ్ అయ్యేదని నాయకులు కార్యకర్తలు అయితే అంటున్నారు. ఖచ్చితంగా కొంత అడ్వాంటేజ్ అయ్యేది, కేసీఆర్ వచ్చి చెప్తే మరో రకంగా ఉండేదేమో. అంటే ఈ సర్వేలు కూడా ఈ రకమైన సర్వేలు కూడా వచ్చేవి కావు, కేసీఆర్ వస్తే మా వైపే ఎడ్జ్ ఉండేది అని నమ్ముతున్నారు. చూడాలి మరి రిజల్ట్ వచ్చాక. అలాగే కళ్యాణ్, బీజేపీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ప్రధానంగా ఎందుకని అందరూ కూడా ఓన్లీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నారు, బీజేపీ అనేది కంప్లీట్ గా సైలెంట్ అయిపోయిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కూడా బీజేపీ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయిందా? ఖచ్చితంగా హరీష, అంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 65,000 70,000 ఓట్లు వచ్చాయి. కిషన్ రెడ్డి అక్కడ పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు మాత్రం 20,000 ఓట్లు వస్తాయా రావా అని ఒక చర్చ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ మాగంటి గోపీనాథ్ సతీమణి, ఆ సీటు వాళ్ళది. అంటే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం, అక్కడ సునీత నిలబడ్డది కాబట్టి మెయిన్ గా ఆమె పైన ఫోకస్ అయినారు. ఆ తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది తెలంగాణలో అధికారంలో, ఆ పార్టీ ఆ రెండింటి మధ్య ఫైట్ నడిచింది. దాంతో బీజేపీ సైడ్ అయిపోయినట్టే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా సైడ్ అయిపోయింది. అవును, రైట్. మరి చూడాలి, అంటే మరికొద్ది సేపట్లోనే, అంటే 8 కావస్తుంది. సో 8 గంటలకి ఓట్ల లెక్కింపు అన్నది మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఆ తర్వాత 8:30కి ఈవీఎంలను లెక్కిస్తారు. ఇవాళ మధ్యాహ్నానికి అంతా తుది ఫలితం వెల్లడి కాబోతోంది. సో మరిన్ని అప్డేట్స్ 10 టీవీలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్మాల్ బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us.